సినిమా బడ్జెట్ ఎంత పెరిగినా బిజినెస్ ఎలా చేయాలో రాజమౌళిని చూసే నేర్చుకోవాలి. ఏది చేసినా జక్కన్నే చేయాలన్నట్టుగా క్రియేట్ చేస్తారు. మహేష్ తో తీస్తున్న SSMB 29 పై 1000 కోట్ల బడ్జెట్ పెడుతున్నారు. సినిమా 30% కూడా పూర్తి కాకుండానే ఇప్పటి వరకు పెట్టిన పెట్టుబడిని ఎలా రాబడుతున్నాడో చూసేద్దామా. RRR 400 కోట్ల బడ్జెట్ తో రూపొందితే SSMB 29 కి వచ్చేసరికి బడ్జెట్ డబుల్ దాటిపోతుంది. 1000 కోట్లకు పైగా ఖర్చు అవుతోందని టాక్. టాలీవుడ్ బడ్జెట్ 20 కోట్లు దాటని టైంలో మగధీరపై 40 కోట్లు పెట్టించాడు. బాహుబలిపై 100 కోట్లు పెట్టించినా భారీ లాభాలొచ్చాయి. ఇదే ధీమాతో SSMB 29 పై 1000 కోట్లు పెడుతున్నాడట. ఒకవైపు ఎంత పెట్టినా మరోవైపు ఇదంతా రాబట్టే ఫార్ములా జక్కన్న దగ్గరుంది. బిజినెస్ మైండ్ చూపిస్తూ SSMB 29 ఫస్ట్ రివీల్ ఈవెంట్ ని కోట్లకు అమ్మేశాడు. ఈ నెల 15న రామోజీ ఫిల్మ్ సిటీలో లక్షలాది మంది ఫ్యాన్స్ మధ్య SSMB 29 లైవ్ స్పోర్టింగ్ ఈవెంట్ ను ప్లాన్ చేశారు. ఇందులో ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ అనౌన్స్ చేస్తారు. ఈ లైవ్ ఈవెంట్ ని ప్రసారం చేయడానికి OTTలు నెట్ఫ్లిక్స్, అమెజాన్ పోటీ పడ్డాయి. దిగ్గజ OTTలను కాదని అంతకంటే ఫ్యాన్సీ రేట్ ఇచ్చిన జియో హాట్స్టార్ కి లైవ్ రైట్స్ ఇచ్చారు. రాజమౌళి తన బిజినెస్ మైండ్ తో ఆలోచించి SSMB 29 లైవ్ ఈవెంట్ ని హాట్స్టార్ కి ఇచ్చాడు. కోట్లాది క్రికెట్ అభిమానులని అలరిస్తూ జియో హాట్స్టార్ మ్యాచ్లు లైవ్ ఇస్తోంది. సినిమా ఎక్కువ మందికి చేరువయ్యే అవకాశం ఉండడంతో జియో హాట్స్టార్ ని సెలెక్ట్ చేసుకున్నాడని తెలిసింది.